మన మిల్క్ బాయ్ వేణుకైతే గోబీ రైస్ అయితే చాలా నచ్చినదంట. ఇంకా ఈ రోజు వచ్చేసి మన సోమందేపల్లిలో ఉన్న పైడితల్లి హోటల్ కి వెళ్ళాము. నేను మిల్క్ బాయ్ వేణు. మా వాడైతే ఇలా అంటున్నాడు, వీడియో తీసించాలి ఏం కావాలో చెప్పు అని. మేమైతే 2 గోబీ రైస్ అయితే చెప్పాము. ఇక మనోడైతే గోబీ రైస్ లకి ఏ ఐటమ్ వేయాలో అన్ని మిక్స్ అయితే కొట్టేశాడు. మనోడికైతే మొత్తం అంతా చైనీస్ లో ట్రైనింగ్ ఇచ్చారంట. చూడండి ఎలా చేస్తున్నాడు. ఇక మొత్తం అన్న ఐటమ్స్ అన్ని మిక్స్ అయితే కొట్టేశాడు. ఇక అన్ని మిక్స్ చేసేసాక రైస్ అయితే వేసేసాడు. ఇక ఆ రైస్ లోకి వచ్చేసి మసాలా ఐటమ్స్ అన్ని వేసేసి మిక్స్ చేసేసాడు. ఇక ఆ రైస్ లోకి వచ్చేసి గోబీ ముక్కలు వేసేసాడు. మళ్ళీ వాటిని నీట్ గా మిక్స్ చేసేసి ఇచ్చేసాడండి మా చేతిలోకి. పైడితల్లి హోటల్లో వచ్చేసి ఎగ్ రైస్, గోబీ రైస్ ఇంకా వేరే వేరే ఐటమ్స్ అన్ని ఉన్నాయి. మన మిల్క్ బాయ్ వేణు వచ్చేసి ఈ రోజు అయితే ఎగ్ రైస్ తిండంట. ఈ గోబీ రైస్ లోకి వచ్చేసి ఆనియన్ పచ్చడి అయితే ఇచ్చారు. మన మిల్క్ బాయ్ వేణుకి అయితే గోబీ రైస్ చాలా నచ్చినదంట. ఈ గోబీ రైస్ లోకి వచ్చేసి పచ్చడి ఆనియన్ వేసుకొని తింటుంటే చాలా బాగున్నదండి. ఈ పైడితల్లి హోటల్ వచ్చేసి ఎన్టీఆర్ సర్కిల్ లో ఉన్నది మన సోమందేపల్లిలో. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.